ఏంటట? నేను రాసినటువంటి పాటల్లో ఒకటి ఏమని రాయబడిందంటే, ఇప్పుడు నీవు చేతులు చాచిన లేవలేని స్థితి నుంటినయ్యా, నేనున్నానని వచ్చినావా, నా స్థితి మార్చి నిలబెట్టుమయ్యా, కరుమబ్బున కన్నీటిలోయలో కనబడలేదు ఏ దారి నాకు, కదలలేకనే ఎదురు చూపుతో నా వారెవరని కాచుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? దేవుడు చేతులు చాచినా లేవలేని స్థితిలో ఉంటే నువ్వు చేయగలిగినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ఎలా చేయాలో తెలుసా? ఓ నా ప్రభువా, నిన్ను మరచి ఘోర పాపిగా మిగిలిపోతిని. ఓ నా ప్రభువా, నిన్ను మరచి ఘోర పాపిగా మిగిలిపోతిని. నన్ను లేపి బాగు చేసి నా స్థితి మార్చి నిలబెట్టుమయా, మన్నించు ప్రభువా నిలబెట్టుమయ్యా, మన్నించు ప్రభువా నిలబెట్టుమయ్యా, కరుమబ్బున కన్నీటిలోయలో కనబడలేదు ఏ దారి నాకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేతులు చాచినప్పుడు నీవు లేవగలిగిన స్థితిలో లేకపోతే నీ ప్రతి పరిస్థితిని దేవుడికి వివరించి దేవుడి ముందు పెట్టి, ప్రభువా ఇదిగో నేను లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయాను, తిరిగి రాలేని స్థితిలోనికి వెళ్ళిపోయాను కనుక నువ్వు నన్ను లేవనెత్తు ప్రభువా, ఇక నన్ను మార్చు అని నువ్వు చెప్పగలిగినటువంటి ఆత్మీయ అంతస్తులోనికి నీ జీవితం రావాలి. ప్రభునందు ప్రియులారా, 3 అంశాలు మనం మాట్లాడుకున్నాము. ఎందుకు ఆయన నమ్మదగినవాడు, ఆయనను మనం నమ్మితే ఏం చేశాడు, నమ్మిన వారికి ఆయన ఏం చేశాడు. ఇంకోటి, ఇప్పుడు మనం అసలు ఆయనను ఎందుకు నమ్మాలి? ఎందుకో తెలుసా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు గనుక నమ్మాలి. ఎవరికి లాభం? ఏం ప్రేమ అయి ఉన్నాడు? ఎవరిని ప్రేమించాడు దేవుడు? నీవు నీ యథాస్థితితో వచ్చి దేవుడి సన్నిధిని నువ్వు మోకరించి నీ స్థితిని చూచి తన కళ్ళ ముందు కుమ్మరించిన నాడు నీ హృదయమును దేవుని ప్రేమను నువ్వు చూడగలవు. ఎంతకాలము నీ ఆలోచనతో నీవు దేవుని ప్రేమను పొందాలి అనుకుంటే పొందలేవు. నీ యథార్థతతో మాత్రమే పొందుతావు. మరొకసారి చెప్తున్నాను, నీ జ్ఞానముతో నీ తెలివితో దేవుని పొందలేవు. నీ యథార్థతతో మాత్రమే దేవుని ప్రేమను పొందగలుగుతావు. ఇది సత్యం. చాలామంది ఈరోజు తమకున్న జ్ఞానముతో ప్రార్థనించగలనన్నటువంటి ఒక నమ్మకముతో, వాక్య జ్ఞానం ఉందన్న ఒక గర్వముతో దేవుని ప్రేమను పొందాలనుకుంటున్నారు. కాదు ప్రియులారా, ఒక అన్యురాలు, ఒక చెడు జీవితము కలిగినటువంటి సమరయ స్త్రీ వచ్చి జనాలు తరుముతుంటే లోకులంతా రాళ్ల చేత కొట్టి చంపాలని వెంటబడి పరిగెత్తుకుంటూ తన వెనుక వస్తుంటే వచ్చి యేసు ముందు మోకాళ్ళు నింది, తల కిందికి వేసింది. తలెత్తే పరిస్థితిలో తను లేదు. తలెత్తి చూసే స్థితిలో కూడా తను లేనప్పుడు, అందరూ తను రాళ్లతో చంపాలని తన వెంటబడినప్పుడు యేసు ముందు తను ఉన్న స్థితిని చూచి లోకం ఆగిపోయింది. చాలా గొప్ప విషయం. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను తరుముతున్న శత్రువులు నీ చుట్టే ఉన్నారు. మొట్టమొదట నీ మనస్సాక్షి నిన్ను తరుముతుంది, నీ కుటుంబం నిన్ను తరుముతుంది, నీ రక్త సంబంధీకులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఉన్న స్థితిని బట్టి నిన్ను తరిమేవారు నీ చుట్టే ఉన్నారు.
ఆ తరుముతున్న స్థాయిలో నీ తెలివిని జ్ఞానాన్ని ఎంత ఉపయోగించినా నీవు తప్పించుకోలేవు. ఎందుకో తెలుసా? లోకములో ఉండి నిన్ను తరుముతున్నది నా ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె లోకము కాదు, సాతాను. నీవు చెడిపోవాలని చూసేవాడికి నువ్వు చెడిపోతే వాడికి వచ్చే నష్టం ఏంటి? ఎందుకంటే నిన్ను తరిమేవాడు సాతాను చేత నడిపించబడుతున్నాడు. ఇది మర్చిపోకూడదు. నిన్ను తరుముతున్నవాడు, నిన్ను గాయపరచాలని చూస్తున్నవాడు, నిన్ను గాయపరుస్తున్నవాడు సాతాను చేత నడిపించబడుతున్నాడు. సాతాను ఆలోచన కుయుక్తుల చేత నింపబడి ఉన్నాడు గనుక నిన్ను తరుముతున్నాడు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు గనుక నువ్వెక్కడికి రావాలనో తెలుసా? నీ తెలివిని, నీ జ్ఞానాన్ని ఉపయోగించి నేనేదో చేస్తానంటే ఏం సాధించలేవు. యేసు ముందుకొచ్చి యథార్థవంతుడిగా నీ హృదయమును యేసయ్య సన్నిధిలో నీవు కుమ్మరించి ఆయన సన్నిధిని నువ్వు కోరుకొనగలిగినాడు. ఒక్క రాయి కూడా నీ మీద పడకుండా దేవుడు కాపాడగలుగుతాడు. సమరయ స్త్రీకి అదే చేశాడు కదా. మీలో ఎవరిలో తప్పు లేదో వాడు మొదట రాయి వేయండి అన్నాడు. అందరూ ఆలోచించి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. చివరికి యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను కూడా నీ మీద రాయి వేయను అన్నాడు. ఎందుకు? యేసయ్యలో తప్పు ఉందా? మరి తప్పు లేనివాడే ఏమన్నాడు? యేసయ్యలో తప్పు లేదు కదా, ఎందుకే లేదు? అదే దేవుడి ప్రేమ. నువ్వు ఎంత చెడిపోయిన స్థితిలో ఉన్నా దేవుడికి ఎంత దూరమైన, ఇందాక మనం విన్న పాటలో లాగా లేవలేని స్థితిలో ఉన్నాను ప్రభా, ఇక నేను నీ చేపట్టుకోవడానికి కూడా నాకు అందులో నుంచి బయటికి రావడానికి దారి లేదు, నేను ఇరుక్కుపోయాను, అందులో కూరుకుపోయాను ఆ ఊబిలో అనుకున్నప్పుడు ప్రభా నువ్వే వచ్చి నీ చేతులెత్తి, నీ చేతులతో నన్నెత్తి పైకెత్తి లేపి నన్ను నీ సన్నిధిలో నిలబెట్టు అన్నప్పుడు ఆ పాటలో చివరి వచనం లాగా దేవుడు మనల్ని, నీ ప్రార్థన అదైతే దేవుడు కూడా నీ మీద ఒక రాయి కూడా వేయడు. ఎందుకో తెలుసా? ఏ లోపము పాపము లేనివాడైనా కూడా నీ మీద రాయి వేయకుండా నిన్ను చేతులతో పైకెత్తి, అదే చేశాడు కదా సమరయ స్త్రీని, చేతులతో పైకెత్తి అమ్మ ధైర్యము గలదానవై వెళ్ళుము అన్నాడు. ఇంకోసారి తప్పు చేయకు అని చెప్పలేదు యేసుప్రభుల వారు అక్కడ. తెలుసా ఏమన్నాడు? ధైర్యం గలదానవై వెళ్ళుము అంటే ధైర్యం కలిగి తప్పు చేయమని కాదు. యేసుప్రభుల వారికి అక్కడ అర్థమైపోయింది ఏంటంటే తన జీవితంలో ఉన్న వ్యర్థత ఏమిటో తను తెలుసుకోగలిగింది. ఆ వ్యర్థత వల్ల తను ఎక్కడ ఎలా నష్టపోయిందో తెలుసుకోగలిగింది. కనుకనే ధైర్యం గల దాని వైపు అన్నాడు. ఎందుకంటే జరిగిపోయిందంతా జరిగిపోయింది, ఇంకా దాన్ని మార్చలేవు. కనుక ఇక నుంచైనా నువ్వు ధైర్యం కలిగి ఉండు. నువ్వు ధైర్యం కలిగి నిలబడితేనే సమాజం ఎదుట నువ్వు తిరగలవు. ఎందుకంటే ఆమె వెలివేయబడ్డ స్థాయిలో ఉంది. ఈరోజు మన జీవితం కూడా అనేక మంది ద్వారా, అనేక మంది జనాల ద్వారా కావచ్చు, మన కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, మన సొంత ఇంటి వారి ద్వారా కావచ్చు, అది మన భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరో కావచ్చు, వెలివేయబడ్డ స్థితిలో నీవు ఉన్నావా? నీ తల ఎత్తుకోలేని స్థాయిలో వాళ్ళ ముందు నిన్ను ఒక బండలాగా వంచి నిన్ను బ్రతికేలాగా చేస్తున్నారా? దేవుడు నీ తలెత్తేవాడు, నిన్ను ధైర్యంగా నిలబడగలమంటున్నాడు. నువ్వు దేవుని వైపు, దేవుని సన్నిధిని నీవు కోరుకొని ఆయన సన్నిధిలో ధైర్యంగా నిలబడగలిగితే దేవుడు నీ తలపై కిరీటం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కిరీటాన్ని నీవు ధరించాలి అనుకుంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కనుక నిన్ను ఏ మాట అనకుండా తిరిగి నిన్ను నిలబెట్టడానికి ఈ క్షణంలో సంసిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబము, నీ జీవితము, నీ పిల్లలు, నీ సంసారం ఏదైనా కావచ్చు. నా ప్రియ పాఠకులారా, జాగ్రత్తగా ఈ సన్నిధిని, ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడిన అనేక మాటలను మనం కానీ ఒక రకంగా మాత్రం దేవుడు మనతో బాధపడకూడదు. చివరి మాట మనం మాట్లాడి ముగించుకుందాం. అంజూరపు చెట్టును చూసినప్పుడు నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నిన్ను నాటితిని కానీ ఒక జాతిహీనపు ద్రాక్షావల్లి వైతివి అని ఇర్మియా అన్నట్లు మనకు జాతిహీనపు ద్రాక్షావల్లిగా కాకూడదు. దేవుడు నీకు సకలము సమస్తము ఇయ్యడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఇదివరకు ఇచ్చి ఉన్నాడు. ఆ ఇచ్చిన వాటిని నువ్వు మరిచి దేవునికి దూరం అయ్యావు. కానీ ఇప్పుడు మాత్రము నీకు మళ్ళీ ఇవ్వడానికి సంసిద్ధంగా ఈ ఉదయకాలంలో నిన్ను పిలుస్తున్నాడు పేరు పెట్టి. నువ్వు మరలా వచ్చిన
జాతిహీనపు ద్రాక్షావల్లిగా నువ్వు మారకూడదని దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. ఇక నీ ఆశీర్వాదము, నీ ఎదుగుదల, నీ జీవితము అన్నీ ఇప్పుడు దేవుడు నీ ముందే పెట్టి నువ్వేమి కోరుకోగలవని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. విన్న వర్తమానం అంతటిలో దేవుడు నీతో మాట్లాడిన మాట కొరకు యథార్థంగా దేవుడి సన్నిధిలో ఈ క్షణం మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, నీకు వందనాలు. ప్రేమమయుడ, నువ్వు ఇచ్చినటువంటి ఈ వర్తమానంను బట్టి నీకు వందనాలు. చాలా విషయాలు విపులంగా మాతో మాట్లాడి వాటిని విని వాటి ప్రకారం బ్రతికే కృపను మాకు దయచేయండి. ప్రభా, మేము ఎక్కడైతే కోల్పోయామో నీ సన్నిధిని తిరిగి నీ సన్నిధిలో ఒక నమ్మకమైనటువంటి పిల్లలుగా, పరివాళ్ళుగా మేము ఉండే కృపను దయచేయమని నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. నువ్వే తోడై కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండో రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమేజ్యం, శిలువ రక్తమేజ్యం, ప్రవేశంలో సంపూర్ణ విజయం కలుగును, అపవాది కానికలకనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనలందరినీ సదా దీవించి కాపాడును గాక. ఆమేన్. అయిందారా? కాకపోతే ఇంకో మెసేజ్ చేసుకుంటాడు.